మోడీ హయాంలో నిజంగా అవినీతి, ఇది స్కాము, ఇది కుంభకోణము అనేవి ఏమైనా జరిగినాయా? కేవలం ఆదాని అంబానీ మాత్రమే చూపిస్తారా మీరు? ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయండి. అందులో అదాని అంబానీ కనపట్టలే డైరెక్ట్ గా. మనం మాట్లాడితే ఇప్పుడు అనుకున్నాం కదా, ఎలక్టోరల్ బాండ్స్ అన్ని డొల్ల కంపెనీలు కనపడ్డాయి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. అసలు ఉనికిలో లేనటువంటి వాటిని డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు మోడీ పార్టీకి డబ్బులు ఇచ్చినాయి. అదేవిధంగా మోడీ దగ్గర ఆయన హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి సంస్థలు ఐటీ కానీ, లేకపోతే ఈడీ కానీ, సిబిఐ కానీ, వీళ్ళు దాడి చేయక ముందు, దాడి చేసిన తర్వాత, దాడి చేస్తున్నప్పుడు ఈ డబ్బులు ఎలా అయినాయో మనం చూసాం. 100 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్తున్నారు పదే. 100 కోట్ల రూపాయల కుంభకోణంలో బీజేపీకి 55 కోట్లు కేవలం ఒక్క శరత్చంద్రారెడ్డి ఇచ్చిండు కదా లిక్కర్ కుంభకోణంలో. ఇప్పుడు 100 కోట్ల కుంభకోణం అని చెప్తున్నారు. లిక్కర్ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి, సూత్రధారిగా ఉండి మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయ్యి ఈయనేం ప్రధానం అని చెప్పినటువంటి వాడు 55 కోట్లు ఇచ్చిండు కదా. కాబట్టి ఆ తర్వాత ఇంకొక ఆయన అప్రూవర్ గా మారినోడు ఈ పార్లమెంట్ సీట్ ఇచ్చారు కదా మాగుంట ఫ్యామిలీకి. కాబట్టి ఇవన్నీ ఎంపీలుగా వాళ్ళందరూ కూడా అంటే పారిశ్రామికవేత్తలు, డబ్బులున్నోళ్ళు, వాళ్ళంతా అవినీతి పరులు. ఎంపీలుగా ఎమ్మెల్యేలు గట్ట మనం ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ సీట్ ఎవరికి ఇచ్చారు? సీఎం రమేష్ కి ఇచ్చారు. విజయవాడ వెస్ట్ ఎవరికి ఇచ్చారు? ఇంకొక ఎంపీ ఆయన సుజనా చౌదరికి ఇచ్చారు. ఏమైంది సుజనా చౌదరికి? ఏమైంది సీఎం రమేష్? వీళ్ళిద్దరి మీద సీనియర్ బీజేపీ నాయకులు వాళ్ళు. అవును, వీళ్ళిద్దరి మీద టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళు దాడులు చేయించారు కదా. ఈడీ దాడులు జరిగినాయి కదా, జరిగినాయి కదా. జరిగిన తర్వాత వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోయారు. బీజేపీలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మీద ఐటీ రైడ్లు అన్ని ఆగిపోయినాయి. ఈ కాలం అంతా వాళ్ళ నాయకులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా, మళ్ళీ కొత్తగా, మళ్ళీ ఆ కూటమి తరపున ఒకళ్ళు ఎంపీగా, ఒకళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. బీజేపీ పార్టీ తరపునే పోటీ చేస్తున్నారు. ఇట్లా చూసుకున్నప్పుడు మొత్తం హేమంత్ బిశ్వ శర్మ ఎవడు, ఆయన మీద రైట్స్ జరిగినాయి. అస్సాంలో ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన కాంగ్రెస్ లో ఉండేవాడు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన మీద రైట్స్ జరిగినాయి, అవినీతి పరుడు అని చెప్పారు. నిజమే కూడా. మరి ఇవాళ అవన్నీ రుజువు కాలేదు. తప్పుడు కేసులు అని పోయిన రుజువు కాలేదు. అవన్నీ ఉండగానే అస్సాంకి సీఎం చేశారు వాళ్ళు బీజేపీ పార్టీలోకి చేరినాకనే. ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి ఆయన. ఒకప్పుడు అస్సాంలో ఆయన కాంగ్రెస్ నాయకుడు. రెండోది మనం చూసుకుంటే సువేందు అధికారి తృణమూల్ లో నెంబర్ 2 వెస్ట్ బెంగాల్ లో. ఇప్పుడు ఆయన నెంబర్ 1 ఇన్ బీజేపీ. ఆయన మీద ఎన్ని కుంభకోణాలు ఇప్పుడు ఇటు నారదా కుంభకోణము, శారదా కుంభకోణము, ఇవన్నీ కూడా మనం చూసాం కదా. వాటిలో ప్రధానమైనటువంటి పాత్రధారులుగా ఉన్నారు కదా. ఇదంతా కుంభకోణాల పర్వం. ఈ కుంభకోణాల పర్వం, ఈ అవినీతి పర్వంలో మోడీకి సంబంధం లేదంటున్నారు. మరి 70,000 కోట్ల కుంభకోణంలో గాలి బ్రదర్స్ ఉన్నారు కదా. మన అనంతపురం నుంచి కర్ణాటక బళ్ళారి దాకా మొత్తం తవ్వేశారు కదా. అడవంతా, గండ్లన్నీ, ఐరన్ ఊరంతా అమ్ముకున్నారు కదా. మరి ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి నిన్నగాక మననే కదా బీజేపీ పార్టీలో చేరాడు. అమిత్ షా ఆధ్వర్యంలో చేరారు కదా. మరి గాలి జనార్దన్ రెడ్డి అంత అవినీతి పరుడో ఇది మొత్తం ఈ దేశం మొత్తానికి తెలుసు. గాలి బ్రదర్స్ యొక్క ఇది గురించి తెలుసు. మరి గాలి బ్రదర్స్ మీద అసలు ఈడీ రైట్లు, ఈడీలు, ఐటీలు, ఏమైనా సోదాలు, సిబిఐలు రైడ్ చేయాల్సింది ఏదన్నా ఉంటే మొట్టమొదటి చేయాల్సింది గాలి బ్రదర్స్ మీద. గాలి బ్రదర్స్ యొక్క అవినీతి గురించి తెలియని తెలుగులో ఎవడు లేడు. మరి ఇవాళ వాళ్ళ మీద ఏ రైడు జరగలేకపోగా మళ్ళీ ఇవాళ వాళ్ళు బీజేపీలో చేరారు. బీజేపీలో కీలకంగా మారారు కర్ణాటకలో. యడ్యూరప్ప కూడా పెద్ద మైనింగ్ కింగ్. ఆయన మీద సంతోష్ హెగ్డే ఆయన ఉన్నప్పుడు లోకాయుక్తగా ఉన్నప్పుడు అన్ని ఆధారాలు బయట పెట్టి ఆయన బయట వేశాడు. తర్వాత ఆయన బీజేపీలో చేరి బీజేపీలో పెద్ద నాయకుడుగా ఉన్నాడు, సీఎం గా ఉన్నాడు యడ్యూరప్ప కంటే అవినీతి పరుడు ఎవడున్నాడని కర్ణాటకలో ఉన్నటువంటి పెద్ద అవినీతి పరులు ఎవరంటే ఒకటి యడ్యూరప్ప, రెండోది గాలి బ్రదర్స్. వీళ్ళంతా బీజేపీలో ఉన్నారు కదా. అంటే ఇది మోడీ పార్టీలో ఉన్నారు కదా. మరి మోడీకి అవినీతికి సంబంధం లేదంటే మోడీయే బీజేపీ, బీజేపీయే మోడీ. మరి అలాంటి నేను ఇండియానే మోడీ, మోడీనే ఇండియా అని చెప్పుకుంటున్నాడు. బీజేపీనే మోడీ, మోడీనే బీజేపీ అంటున్నారు కదా. మరి అవినీతి పరులంతా ఎందులో ఉన్నారు? మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా, అటు బయట రాష్ట్రాల్లో చూసుకున్నా, మన పక్క రాష్ట్రాల్లో చూసుకున్నా మనం చూస్తున్నాం కదా. అన్ని రాష్ట్రాలు అదే పరిస్థితి కదా. అసలు మోడీకి అవినీతికి సంబంధం లేదేంటి? అసలు ఎందుకు సంబంధం లేదు? ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ప్రతి ఆల్ఫాబెట్ మీద అవినీతులు జరిగినాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలాంటి అవినీతి ఆరోపణలు మోడీ ఆధ్వర్యంలో
ఈ ప్రభుత్వంలో ఏం జరగలేదు కదా. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ఏమైంది? ఏం కాలేదు కదా. మోడీ వచ్చిన తర్వాతే కదా అది కొట్టేసింది. ఎందుకున్నారంటే అందులో వాళ్ళు ఆ కుంభకోణంలో ఉన్న వాళ్ళకి శిక్షలు పడాల్సి వస్తే ముందు ఆ అంబానీ వాళ్ళ ఫ్యామిలీస్ అందులో ఉన్నాయి, రిలయన్స్ కి లింక్ లో ఉన్నాయి అన్ని. కాబట్టి బడా కార్పొరేట్స్ కి లింక్ ఉన్నటువంటి ఏ కేసులు కూడా వీళ్ళేం పట్టించుకుని దానికి చేసేటువంటి పరిస్థితి ఉండదు. మళ్ళీ 5G కుంభకోణం వచ్చింది కదా. 5G కుంభకోణం అంటే కదా, 2G అయితే కుంభకోణం అన్నారు, 5G కుంభకోణం అనలే కదా. 5.5 లక్షల కోట్ల రూపాయలు 5G స్పెక్ట్రమ్ యొక్క వేలం పాట ద్వారా భారతదేశానికి, అంటే ఈ ప్రభుత్వానికి రావటం అంటే దేశానికి రావటమే కదా, ఈ దేశానికి వస్తుందని చెప్పి అంచనా కట్టారు. అది కేవలం 1,50,000 కోట్లకి అమ్మారు. 1,50,000 దాకా వచ్చింది. మరి 20 ఏళ్ల క్రితం జరిగిన 2Gలోనే 60,000 కోట్లకి అమ్మారు. 20 ఏళ్ల క్రితం, 98లో ఎప్పుడో. కానీ ఇవాళ 20 ఏళ్ల తర్వాత 5G వచ్చింది. 5G అనేది దానికంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. 20 ఏళ్ల తర్వాత రేట్లు 10 రెట్లు పెరిగినాయి. కాబట్టి సహజంగానే 5.5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వస్తాయని చెప్పారు. అది ఆయన కొనుక్కున్నాడు, అంబానీ కొనుక్కుంటే ఆయనకి 5G స్పెక్ట్రమ్ వేలంపాట్లో 1,50,000 కోట్లకు ఇచ్చారు. ఇలా భారతదేశం 3.5 లక్షల కోట్లకు పైగా ఈ దేశం లాస్ అయింది అంబానీ కోసం. మరి వీళ్లే కదా దానికి అమ్మింది. ఈ రకంగా చూసుకుంటే 5G స్పెక్ట్రమ్ కుంభకోణం అనేది 2G స్పెక్ట్రమ్ కంటే అనేక రెట్లు పెద్దది, చాలా ఎక్కువ లాస్ ఈ దేశానికి జరిగింది. ఇట్లా చూసుకుంటూ పోతే మోడీ దీని మీద ఏం ప్రచారం జరగలేదు, దీన్ని అవినీతి అంటే 2G అయితే పెద్ద ఎత్తున అవినీతి అని. అసలు ఆ 2G మూవ్మెంట్ మీదనే మోడీ ప్రధానమంత్రి అయ్యిండు. ఇప్పుడు మీడియా పాత్ర మారిపోయిందండి. ఆనాడు మీడియాలో ప్రశ్నించేవాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియాలో అంటే ఇండియా టుడే కావచ్చు, ఎన్డీటీవీ కావచ్చు, ఇంకా చాలా ఆజతక్కులు కావచ్చు, చాలా రకాలైనటువంటి ఛానల్స్ ఉండేవి. ఇక హిందూ లాంటి పత్రికలు అయితే చాలా ప్రతిపక్ష పాత్ర వహించి చాలా పవర్ఫుల్గా ఉండేవి. ఇవి కాకుండా ఇక అంతర్జాతీయ సంస్థలుగా ఉండేవాళ్ళు, బీబీసీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎవరి పాత్రలు వాళ్ళు పోషించేవాళ్ళు. ఇవాళ అసలు మీడియా ఎక్కడుందండి? గోడి మీడియా తప్ప మీడియా ఎక్కడుంది? కాస్త కోస్త ప్రశ్నించే ప్రతి ఛానల్ని కూడా కొనేశారు కదా. చివరికి ఎన్డీటీవీ అది అదాని టీవీగా మారిపోయింది. ఇప్పుడు బీబీసీ వాడు మూసుకొని పోయాడు. ప్రపంచంలో ఆడు ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి పెద్ద మీడియా, ప్రపంచంలోకి వెళ్ళి అతి పెద్ద మీడియా సంస్థ. చివరికి ఏంటి, గోద్రా ఘటనల మీద ఆయన గుజరాత్ ఫైల్స్ దాన్ని తీసి దాన్ని రిలీజ్ చేశారనేటువంటి దాంతో వాళ్ళ మీద దాడులు పదే జరిగినాయి. ఐటీ రైట్స్ జరిగినాయి, ఈడీ రైట్స్ జరిగినాయి, పదే దాడుల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇవాళ దాన్ని మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అంతర్జాతీయ మీడియా బతకట్లేదు, జాతీయ మీడియా బతకట్లేదు. ఇవాళ మోడీ కుంభకోణాల గురించి, అదాని కుంభకోణాల గురించి రాస్తే ఎవరైనా ఉండే పరిస్థితి ఉందా? మనం చూసాం కదా, ఆయన అది అదానిది హిండెన్బర్గ్ ఇది చేస్తే చివరికి వాళ్ళ మీద కూడా అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. దాని గురించి రాసినటువంటి వాళ్ళ మీద ఇక్కడ ఈ దేశంలో రావడం కోసం ప్రయత్నం చేశారు. గోద్రా గురించి చెప్తే దాడులు చేశారు. ఇప్పుడు అదే విధంగా అనేక రకాలు చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఈ ప్రభుత్వం యొక్క అవినీతి కుంభకోణాల గురించి చర్చ పెట్టేది కానీ, ఎండగట్టేది కానీ, ఎక్స్పోజ్ చేసేటువంటి మీడియా అనేది దాదాపు లేదు. ఉన్నది సోషల్ మీడియా. ఇక ఆ సోషల్ మీడియా ద్వారా కొంత ప్రయత్నం జరుగుతుంది. సోషల్ మీడియా మీద కూడా బీజేపీ ఆధిపత్యమే చాలా కాలంగా నడుస్తుంది. ఇప్పుడు కొంత మేరకు ప్రజల దగ్గరికి వాస్తవాలు తెసేదాన్ని సోషల్ మీడియా కూడా కొంత ప్రశ్నించేదానికి పోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా మీద కూడా ఆంక్షలు వచ్చేసినాయి. సోషల్ మీడియా కూడా ఎలా చేయకూడదు, ఎలా చేయొచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఇప్పుడు ట్విట్టర్ ఉంది, ఇప్పుడు ఎక్స్ అంటున్నారు, దాని మీద ఆంక్షలు వచ్చినాయి. ఏమొచ్చినాయి సోషల్ మీడియాలో? ఆ రైతాంగ ఉద్యమం నడిచేటప్పుడు నువ్వు ఈ రైతు ఉద్యమానికి సంబంధించినట్టు అనుకూలంగా ఉండే ఏ వార్తలు చేయడానికి వీల్లేదని చెప్పి దాని మీద ఆంక్షలు పెట్టారు కదా. అట్లా ఇప్పుడు కూడా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఎన్నికల దగ్గరకు వస్తున్న కొద్దీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఏ ఉద్యమాన్ని ఎక్స్పోజ్ చేయకూడదు. అంటే అంతర్జాతీయ సంస్థల మీద, జాతీయ సంస్థల మీద వాడు ఏ కంటెంట్ చెప్పాలి, ఏది చెప్పకూడదు అనేది కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఈ కుంభకోణాలు ఎందుకు ఎక్స్పోజ్ కావట్లేదంటే ఎక్కడ ఎక్స్పోజ్ అయ్యే పరిస్థితి ఉంది, మాట్లాడే పరిస్థితి ఉందా, నోరు మూపించే పరిస్థితి ఉంది, అత్యంత నిరంకుశమైనటువంటి నియంతృత్వ పోకడలతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఇంకెక్కడ చేస్తారు చెప్పండి.